హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో భాగంగా మనము ఫస్ట్ పార్ట్లో కొంత సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కొంత సిలబస్ని ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ముందుగా చూద్దాము. సో గ్రూప్ 1 సర్వీసెస్లో ఫస్ట్ టెస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. సో అది 2.5 గంటలు 150 క్వశ్చన్లు 150 మార్క్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇందులో క్వాలిఫై అయితే సో ఇందులో మినిమం మనకు టార్గెట్గా 100 ప్లస్ రావడానికి ట్రై చేయాలి. సో 100 కరెక్ట్ అయితే మనం మెయిన్స్ రాస్తాము. తర్వాత రిటర్న్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో 3 hours 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. సో ఇందులో జనరల్ ఇంగ్లీష్లో మనకు 10th క్లాస్ లెవెల్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్యాసేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది క్వాలిఫైయింగే. సో ఇది క్వాలిఫై అవ్వాలి, జస్ట్ ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. 150కి 35% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ పేపరు అది ఎస్ఏ. సో ఎస్ఏలో మనకు ఎన్ని అంటే ఒక 6 ఎస్ఏలు ఇస్తారు, అంటే ఆరు వ్యాస రచన అన్నట్టు రాయాలి. సో ఇది కూడా 3 గంటలు. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ మీద, కంటెంపరీగా సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ వాటి మీద ఉంటుంది. నెక్స్ట్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ మీద ఉంటుంది. ఎకానమీ రిలేటెడ్, ఇది సోషల్ రిలేటెడ్ ఎస్ఏ, ఎకానమీ రిలేటెడ్ ఎస్ఏ. థర్డ్ ఎస్ఏ పాలిటీ రిలేటెడ్ ఎస్ఏ ఉంటుంది. ఫోర్త్ ఎస్ఏ హిస్టారికల్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంటుంది, డెవలప్మెంట్. సిక్స్త్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఇక్కడ 6 రకాల ఎస్ఏలు వస్తాయి. అందులో మూడు ఎస్ఏలు రాయాలి 150 మార్క్స్కి. సో సెకండ్ పేపర్కి వెళ్తే మనకు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఉంది. సో ఇందులో హిస్టరీ, సో మోడర్న్ ఇండియా 1757 to 1947 వరకు. తర్వాత తెలంగాణ హిస్టరీ కల్చర్ అంటే తెలంగాణ హిస్టరీ. తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఇదొక 50 మార్కులకి, ఇదొక 50 మార్కులకి, ఇదొక 50 మార్కులకి మనకు ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ పేపరు ఇండియన్ సొసైటీ, తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇది కూడా 3 పార్ట్స్గా ఉంది, 50-50. సో ఇందులో గవర్నెన్స్, రాజ్యాంగము, తర్వాత ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఇష్యూస్, సోషల్ మూమెంట్స్. సో నెక్స్ట్ మనకు పేపర్ 4లో ఎకానమీ, ఆర్థిక శాస్త్రం, డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ అభివృద్ధి, తర్వాత తెలంగాణ ఎకానమీ, తర్వాత డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో ఇవి మొత్తం 3. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ సిరీస్లో కూడా మనం డైలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ప్రాబుల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనము వీడియోస్ ద్వారాగా నేర్చుకుందాము. సో నెక్స్ట్ 5th పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని రోలు. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ నెక్స్ట్ 6th పేపర్ తెలంగాణ ఉద్యమం, స్టేట్ ఫార్మేషన్. ఇందులో 3 ఉంటున్నాయి. ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుండి 1970 వరకు. తర్వాత సెకండ్ మొబిలైజేషన్ ఫేజ్ 1971 నుండి 1990. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుండి 2014 వరకు. సో ఇది కూడా 150 మార్క్స్కి, టోటల్గా 900 మార్కులకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము థర్డ్ పేపర్ చూద్దాము. ఫస్ట్ ఇందులో 3 పార్ట్స్. ఇండియన్ సొసైటీ 50 మార్కులకి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం 50 మార్కులకి, గవర్నెన్స్ ఒక 50 మార్కులకి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ 50 మార్కులకి చూద్దాము. ఇండియన్ సొసైటీ, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, సోషల్ ఉద్యమాలు ఏంటి అనేది చూద్దాము. సో మన యొక్క సమాజంలో, ఇండియన్ సమాజం చూసుకున్నట్టయితే అందులో ఏమేమి ఉంటాయంటే సాలియంట్ ఫీచర్స్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఐకమత్యత ఉంటుంది, ఫ్యామిలీ కుటుంబం ఉంటుంది, మ్యారేజెస్ ఉంటాయి, కిన్షిప్ బంధాలు ఉంటాయి, క్యాస్ట్ ఉంటుంది, ట్రైబ్ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది,
రూరల్ అర్బన్ గ్రామీణ పట్టణ యొక్క కంటిన్యూ ఉంటుంది. కల్చరలిజం ఎలా డెవలప్ అవుతుంది అనేది ఉంటుంది. సో ఇది నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా ఏమేమి ఉన్నాయంటే వల్నరబుల్ గ్రూప్స్ ఎవరెవరంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఉమెన్, చిల్డ్రన్, ముసలి వాళ్ళు, డిజబుల్డ్, వీళ్ళందరూ సోషల్ ఎక్స్క్లూజన్ గ్రూప్, వల్నరబుల్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళకి రిలేటెడ్ స్కీమ్స్ కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ అట్లాంటివి మనం చదువుకోవాలి. సోషల్ ఇష్యూస్ అంటే సమస్యలు ఏంది, సమాజంలో మనకు మెయిన్ పీడిత సమస్యలు ఏమి ఉన్నాయి అని అంటే పవర్టీ, పేదరికం ఒకటి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, చైల్డ్ లేబరు, చిన్నపిల్లలను లేబర్గా, తర్వాత వైలెన్స్ ఎగనెస్ట్ ఉమెన్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వైలెన్స్ ఎలా ఉంటుంది, తర్వాత రీజనలిజం, తర్వాత కమ్యూనలిజం, తర్వాత సెక్యులరిజం, తర్వాత కరప్షన్ ఏంటి, తర్వాత క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్కి ఏమేమి సమస్యలు ఉన్నాయి, అర్బనైజేషన్ పట్టణీకరణ, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఈ అర్బనైజేషన్లో అర్బనైజేషన్లో మనకు పట్టణాలు స్ప్రెడ్ అవుతున్నాయి, అదేవిధంగా కంపెనీస్ వస్తున్నప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ అంటూ జరుగుతుంది డెవలప్మెంట్ వలన. దానివల్ల ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది, చెట్లను నరకడం, అడవులను నరికేసేసి ఈ పరిశ్రమలను తీసుకురావడం, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోజన్, తర్వాత అగ్రేరియన్ డిస్ట్రెస్, మైగ్రేషన్. సో ఇలాంటి సమస్యలన్నీ సోషల్ ఇష్యూస్లో భాగంగా వస్తాయి మనకు. అదేవిధంగా సోషల్ ఇష్యూస్లో తెలంగాణలో ఏమేమి ఉన్నాయంటే వెట్టి చాకిరి, జోగిని, దేవదాస్ సిస్టమ్, గర్ల్ చైల్డ్, ఫ్లోరోసిస్ నల్గొండలో, చైల్డ్ లేబరు, మైగ్రెంట్ లేబర్స్, తర్వాత మ్యారేజెస్. సో ఇవన్నీ, తర్వాత సోషల్ మూమెంట్ ఇన్ తెలంగాణ, ఇవన్నీ సోషల్ ఇష్యూస్ తెలంగాణలో. ఇవేమో సోషల్ ఇష్యూస్ ఓవరాల్గా ఇండియాకి. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ పాలసీస్ ఏమేమి తీసుకొచ్చారు ప్రోగ్రామ్స్ ఇండియా లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో కానీ. అది ఎవరికి అంటే మెయిన్గా ఆడవాళ్లకు, పిల్లలకు, ముసలి వాళ్ళకు, తర్వాత డిజబుల్డ్ అంగ వికలాంగులకు, తర్వాత పాలసీస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి ఏమేమి పాలసీస్ తీసుకొచ్చారు, ఎస్సీ ఎస్టీస్కి, బీసీస్కి, మైనారిటీస్కి. తర్వాత ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏమేమి తీసుకొచ్చారు, పాపులేషన్ పాలసీ, కుటుంబ నియంత్రణ కోసం ఏమైనా ఉందా, ఎడ్యుకేషన్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చారా, రీసెంట్గా ఉంది. తర్వాత పాలసీస్ ఆన్ హెల్త్ గురించి ఏం సంబంధం, పవర్టీ ఎలివేషన్, పేదరికాన్ని నిర్మూలించడానికి ఏమేమి తీసుకొచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి వచ్చాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఉమెన్కి, చిల్డ్రన్, మైనారిటీస్కి. సో ఇదంతా ఓవరాల్గా మనకి 50 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ రాజ్యాంగం ఒక 50 మార్కులకు ఉంటుంది. సో 50 మార్కులకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఎలా ఎవల్యూషన్ అయింది, రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని రచించినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, అది ఎందుకు, దాని యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంటి అనేది, రాజ్యాంగం దాని యొక్క ఫిలాసఫీ ఏంది, ప్రియాంబుల్ ఏంటి, సో సాలెంట్ ఫీచర్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాన్ని అమెండ్ చేయాలంటే, దాన్ని సవరణ చేయాలంటే ఏమేంటి దాని ఫీచర్స్ అనేవి. తర్వాత సెకండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ప్రాథమిక సూత్రాలు, దాని యొక్క నేచర్ ఏంటి, ఎక్స్పాండింగ్ హారిజంటల్ ఫండమెంటల్ రైట్స్, ఎన్ఫోర్సబుల్ ఎగెన్స్ట్ ద స్టేట్ అండ్ అదర్, ఈ అంటే ఫండమెంటల్ సూత్రాలు. తర్వాత వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ అంటే డిపిఎస్పి అన్నట్టు, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండర్ కాన్స్టిట్యూషన్. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రోల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇవన్నీ మనం చదువుకోవాలి. ఫండమెంటల్ అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలు ఏ దేశం నుండి తీసుకొచ్చారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ దేశం నుండి మనకు తీసుకున్నారు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దాంట్లో సైలెంట్ ఫీచర్స్ అన్నీ చదువుకోవాలి, ఆర్టికల్స్ అవన్నీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అసలు మన గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ఎలా ఉంది, అది పార్లమెంటరీ సిస్టమ్ అంటారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు ప్రెసిడెంట్కి హెల్ప్ చేయడానికి. అందులో పార్లమెంట్ ఉంటుంది. సో పార్లమెంటు దాని యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఏం చేస్తుంది పార్లమెంటు. అదే స్టేట్ గవర్నమెంట్లో ఎవరెవరు ఉంటారు, గవర్నర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అదే లెజిస్లేచర్లో పనిచేస్తారు వాళ్ళు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ ఏంటి అనేది మనకి ఇక్కడ చదువుకుంటాము. సో అదేవిధంగా నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మనకు సుప్రీంకోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, సబార్డినేట్ జ్యుడిషియల్స్ ఉంటాయి, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఉంటుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో లోయెస్ట్గా మనకు జిల్లా లెవెల్లో సబార్డినేట్ జ్యుడిషియరీ ఉంటుంది. సో నెక్స్ట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సెంటర్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, దాని మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్య ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, ఛాలెంజెస్ ఏమి ఉన్నాయి ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో అనేది మనకు స్టేట్స్కి సెంటర్కి మధ్య సంబంధం. తర్వాత
లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటే మన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, దాని యొక్క సవరణ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయబడడం వలన పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది, మున్సిపాలిటీ వ్యవస్థ వచ్చింది. సో దాని యొక్క రిజల్యూషన్స్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది మనం చదువుకుంటాము. సో మిగతా 50 మార్కులకి మొత్తం ఇది నేర్చుకుంటే మొత్తం 150 మార్కులకి అయిపోతుంది. ఇది గవర్నెన్స్, పరిపాలనా వ్యవస్థ. సో గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్లో ఇందులో ఏమేమి ఉంటాయి, ఈ గవర్నెన్స్ సిస్టమ్ ఉంటుంది, అప్లికేషన్స్ మోడల్స్ ఏమున్నాయి, గవర్నెన్స్ అట్ యూనియన్ లెవెల్లో ఎలా ఉంది, సెక్రటేరియట్ లెవెల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లెవెల్లో, సెంట్రల్ సెక్రటేరియట్ లెవెల్లో, మినిస్టర్స్ డిపార్ట్మెంట్ లెవెల్లో, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమి ఉన్నాయి, ఫైనాన్షియల్ కమిషన్ ఉంటుంది, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, అది ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్కి. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేవి ఆడిట్ చేస్తారు అన్ని ఫైల్స్. తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది సో మానవ ఉల్లంఘన రిలేటెడ్ ఇష్యూస్ని చూస్తుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి ఏమైనా ఉంటే ఆ కమిషన్ చూసుకుంటుంది వాళ్ళకు. తర్వాత పార్లమెంటరీ కమిటీస్ ఏమి ఉన్నాయి, ఎస్టిమేషన్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, తర్వాత కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఇదంతా సో నెక్స్ట్ పార్ట్ ఏమొస్తుందంటే గవర్నెన్స్ అట్ స్టేట్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో ఏముంది, డిస్టిక్ లెవెల్లో ఏముంది అంటే సెక్రటేరియట్ ఉంటుంది, డైరెక్టరేట్స్ అట్ దే రిలేషన్ ఎలా ఉంటుంది, డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, కలెక్టర్ ఉంటుండు, కలెక్టర్ రోల్ ఏంది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ ఎలా ఉంది, ఆ పవర్స్ ఫంక్షన్స్ ఎలా ఉంటున్నాయి, తర్వాత సిస్టమ్ ఫర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, కోఆపరేటివ్స్. తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఆ డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ కోఆపరేషన్ ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీస్ మైనారిటీస్ అండ్ డిజబుల్డ్ వెల్ఫేర్కి ఏమి ఉన్నాయి, ద కంట్రోల్ ఓవర్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్లో ఎలా కంట్రోల్ అవుతూ ఉంది అనేది మనం చదువుకుంటాము. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్, ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాటి వర్క్ చేయడానికి. పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేట్ డెవలప్మెంట్ జరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏమేమి చేస్తున్నారు, ఇంక్లూజివ్ గ్రోత్ గురించి, రైట్స్ రిలేటెడ్ టు ద హెల్త్ ఆరోగ్యం గురించి, ఫుడ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్కి ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే డిబేట్, డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అవి ఏంటి. తర్వాత స్టేట్ ప్రొవిజన్స్ సర్వీసెస్, స్టేట్ అండ్ మార్కెట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఏమేమి ఉన్నాయి, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏమి ఉన్నాయి, ఎన్జిఓలు ఏం చేస్తున్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోక్రా గ్రూపులు ఏం చేస్తున్నారు, తర్వాత చారిటీస్ అండ్ స్టాక్ హోల్డర్స్ ఏంటి, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏమేమి వర్కులు చేస్తున్నారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏమేమి డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు అనేది చేస్తుంటారు. సో నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఇందులో గవర్నెన్స్లో అంటే ఎథిక్స్, అంటే మానవ విలువలు, వాల్యూస్, సంబంధాలు, అడ్మినిస్ట్రేషన్లో ఎంత అవసరం. సో అది న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్. సో ఎవరైతే అధికారులు ఉంటున్నారో వాళ్ళు ఎలా న్యూట్రాలిటీగా ఉండాలి, బ్యూరోక్రసీ, కమిటెడ్ బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్కి మధ్య, సివిల్ సర్వెంట్స్కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, సిటిజన్ చార్టర్డ్ అంటే ఏంది, దాని జెండర్ సెన్సిటైజేషన్, తర్వాత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, రైట్ టు యాక్ట్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఎలా అవసరం, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్తో లంచాలను ఎలా కంట్రోల్ చేయాలనేది అడ్మినిస్ట్రేషన్లో, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దాంట్లో భాగం ఏంటి, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాని రోల్ ఏంది. సో ఈ కరప్షన్ని పోగొట్టడానికి లోక్పాల్ ఒకటి ఉంది, తర్వాత లోకాయుక్త ఉంది, తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయి, తర్వాత అప్లికేషన్స్, తర్వాత ఇంపాక్ట్ ఆన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తర్వాత 2005ది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొని రావాలి అనేవి ఇవన్నీ మనం చూసుకుంటాము. సో ఇదంతా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే సో ఇది ఒక 50 మార్కులకి. సో ఓవరాల్గా మొత్తం 150 మార్కులు కవర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 4లో సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క అభివృద్ధి అనేది చూసుకుంటాము. సో ఇండియన్ ఎకానమీ ఇండియా లెవెల్లో చూసుకుంటాము ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనేది. సో ఇది 75 మార్కులకు ఉంటుంది. సో ఈ తెలంగాణ ఎకానమీ ఇది కూడా 75 మార్కులకు ఉంటుంది. సో దీంట్లో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము, కాన్సెప్ట్స్, మెజర్మెంట్స్, సో జాతీయ ఆదాయాన్ని ఎలా మెజర్ చేస్తాము, తర్వాత నేషనల్ నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, తర్వాత స్ట్రక్చరు, తర్వాత మనకి దాని గ్రోత్, ఇండియన్ ఎకానమీ సెక్టరల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, నేషనల్ ఇన్కమ్ ఎలా పెరుగుతూ వస్తుంది, జాతీయ ఆదాయము, తర్వాత పేదరికము, తర్వాత నిరుద్యోగం అనే సమస్య ఎలా ఉంది, కాన్సెప్ట్స్ ఆఫ్ ఈ పేదరికంలో కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఇన్కమ్ బేస్డ్.
సో ఇన్కమ్ బేస్డ్ పేదరికం ఉంది, నాన్ ఇన్కమ్ బేస్డ్ పేదరికం ఉంది, క్యాపబిలిటీ అప్రోచెస్ ఏమున్నాయి, హ్యూమన్ పవర్టీ ఇండెక్సెస్ ఉన్నాయి, మెజర్మెంట్ ఆఫ్ పవర్టీ అండ్ ట్రెండ్స్ ఇన్ పవర్టీ. సో పవర్టీలో పేదరికంలో ఎలాంటివి యూజ్ చేసేసి పేదరికాన్ని కొలుస్తారు, కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఎస్టిమేషన్స్ అండ్ ట్రెండ్స్ అండ్ నిరుద్యోగంలో. తర్వాత మనీ అండ్ బ్యాంకింగ్ గురించి చూసుకుంటాము. సో ఇది బ్యాంకింగ్ వ్యవస్థ, ఇందులో మనం మనీ సప్లై ఎలా జరుగుతూ ఉంది, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ ఎలా ఉంది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, రిఫార్మ్స్ బ్యాంకింగ్ సెక్టర్లో ఏమేమి తీసుకొచ్చారు, తర్వాత నరసింహన్ కమిటీ అలాంటివన్నీ చదువుకుంటాము. తర్వాత రెగ్యులేషన్స్ క్రియేటెడ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమేమి రెగ్యులేషన్ తీసుకొని వచ్చింది ఈ మనీ ఫ్లోని కంట్రోల్ చేయడానికి అనేది మనం చదువుకుంటాము. అదేవిధంగా మనం పబ్లిక్ ఫైనాన్స్ గురించి చదువుకుంటాము. సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఫైనాన్స్ గురించి చూసుకుంటుంది. సో ఇక్కడ ఫిజికల్ పాలసీ ఇవన్నీ చూసుకుంటాయి. సో ట్యాక్స్ స్ట్రక్చరు, తర్వాత ట్యాక్స్ ఎంత వేయాలి అనేది, సెంట్రల్ స్టేట్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్లో ఎంత ఉంది, పబ్లిక్ డెప్ట్ అప్ ఎంత ఉంది, కంపోజిషన్, ఇంటర్నల్ అప్ ఎంత ఉంది, ఎక్స్టర్నల్ అప్ ఎంత ఉంది, మానిటరీ పాలసీ ఏంటి. సో మానిటరీ పాలసీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది, ఫిజికల్ పాలసీనేమో యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ప్రతి సంవత్సరము తర్వాత ఫిబ్రవరిలో యూనియన్ బడ్జెట్ అనేది తీసుకొని వస్తారు, బడ్జెట్ అనాలిసిస్ ఏంటి. సో నెక్స్ట్ మనకు ప్లానింగ్ అనేది ఉంటుంది, ఇండియన్ ఎకానమీలో ప్లానింగ్ అనేది ఉంటుంది. ఆ ప్లానింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, సో అచీవ్మెంట్స్ 5 years ప్లానింగ్లో ఏమేమి అచీవ్మెంట్ చేశారు, ఇప్పటివరకు 12 పంచవర్గ ప్రణాళికలు తీసుకొచ్చారు, అందులో ఇంక్లూజివ్ గ్రోత్, సో దాని యొక్క లక్ష్యాలు ఏంటి అనేది చూసుకొని వస్తారు. సో తర్వాత 5 years ప్లాన్ కాకుండా ప్లానింగ్ కమిషన్ని తీసేసి నీతి ఆయోగ్ అనే దాన్ని బాడీని తీసుకొచ్చారు. సో దాంట్లో అది థింక్ ట్యాంక్ అన్నట్టు. సో ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది 1991లో తీసుకొచ్చారు. సో దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దాని ఓవరాల్గా మనకి ఏం జరిగింది అనేది చదువుకుంటాము. సో ఇప్పటివరకు ఇండియా లెవెల్లో చదువుకున్నాము. తర్వాత తెలంగాణ ఎకానమీ గురించి మనం చదువుకుంటాము. తెలంగాణ ఎకానమీ హైదరాబాద్ స్టేట్లో ఎలా ఉంది, అగ్రికల్చర్ ఎలా ఉంది అంటే మనకు తెలంగాణ స్టేట్ ఫామ్ అవ్వడానికి ముందు ఎలా ఉంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, దాని వర్తకాలు ఎలా ఉన్నాయి అనేది మనం చదువుకుంటాం. తర్వాత తెలంగాణ ఎకానమీని యునైటెడ్ ఏపీ, సో తెలంగాణ రాకముందు ఎలా ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఉన్నప్పుడు 1956 నుండి మనకి తెలంగాణ వచ్చి 2014 వరకు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం చదువుకుంటాము. డిప్రివేషన్ అండ్ అండర్ డెవలప్మెంట్, సో డెవలప్మెంట్ అనేది ఎంత వరకు వచ్చింది, తర్వాత స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ ఎలా ఉన్నది అనేది, సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ జిఎస్డిపి, తర్వాత ఈ జాతీయ తలసరి ఆదాయం అనేది స్టేట్ యొక్క తలసరి ఆదాయం ఎలా ఉంది, సెక్టోరల్ అంటే అగ్రికల్చర్లో ఎంత ఉంది, తర్వాత ఇండస్ట్రీలో ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్లో ఎలా ఉంది అనేది మనం చదువుకుంటాము. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కము, తర్వాత తలసరి ఆదాయము ప్రతి ఒక్కరిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పవర్టీ, సో అవి మనం చదువుకుంటాము. తర్వాత మనం ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ గురించి మనం చదువుకుంటాము. డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్స్, సో జనాభా గురించి, జనాభా స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత జనాభా ఎంత పెరుగుదల ఉంది, తర్వాత ఏ రాష్ట్రాలలో జనాభా అనేది పెరుగుతూ వస్తుంది అనేది మనం చదువుకుంటాము. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే పనులు చేసే వాళ్ళని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు, వాళ్ళది గురించి మనం క్వశ్చన్స్ చూసుకుంటాము. సో తర్వాత సెక్స్ రేషియో అని అంటే ఎంత ఉంది, 1000 మంది ఆడవాళ్ళకు మగవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం చదువుకుంటాము. తర్వాత ఫెర్టిలిటీ రేట్ అనేది మోర్టాలిటీ రేట్ గురించి మనం చదువుకుంటాము. తర్వాత లిటరసీ అండ్ ఆక్యుపేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత సోషల్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అనేది మనం చదువుకుంటాము. తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి, భూములు రిఫార్మ్స్ సంస్కరణలు ఏం తీసుకొచ్చారనేది. సో ఫస్ట్ రిఫార్మ్స్ అనేది 1947 నుండి 1970 వరకు తీసుకొచ్చారు, సో సంస్కరణలు. అదేవిధంగా సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్ 1970 తర్వాత మనకు తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్మీడియటరీస్ జమీందారీ సిస్టమ్ అనేది అబాలిషన్ చేశారు, జాగీర్దారీ సిస్టమ్ని, ఇనాందారీ సిస్టమ్ని, ఇవన్నిటిని. సో టెనెన్సీ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ అనేది తీసుకొచ్చారు. తర్వాత ల్యాండ్ ఎలియనేషన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, సో ఇవన్నిటిని మనం చదువుకుంటాము. సో ఇప్పటివరకు 150 మార్కులకి ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకున్నాము, ఎకానమీ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 6 గురించి చదువుకుందాం. తెలంగాణ ఉద్యమము, ద స్టేట్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనేది. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఒక 50 మార్కులకు ఉంటుంది. 1948 నుండి 1970 వరకు ఐడియా ఆఫ్ తెలంగాణ ఎలా జరిగింది అనేది.
ఇందులో మనకు ఈ ఫస్ట్ పార్ట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చదువుకుంటాము. తెలంగాణ డిస్టింక్టివ్ కల్చర్, యూనిటీ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో. సో జాగ్రఫికల్గా, తర్వాత కల్చరల్గా, సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి డిస్టింక్టివ్గా తెలంగాణది. పీపుల్ ఆఫ్ తెలంగాణ క్యాస్ట్ ఎలా ఉంది, ట్రైబ్స్, రిలీజియన్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్, డైలెక్ట్స్, ఫెయిర్స్, ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ గురించి చదువుకుంటాము. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా జరిగింది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొచ్చారు, సాలార్జంగ్ టైంలో ఆరిజిన్ ఆఫ్ ద ఇష్యూస్ రిలేటెడ్ ద. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముల్కీ, నాన్ ముల్కీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఆరిజిన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండర్ ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏంటి అనేది చదువుకుంటాము. తర్వాత సెవెంత్ నిజాం ఫర్మాన్ 1919లో తీసుకొచ్చారు. సో దాని యొక్క ఆ టైంలో. తర్వాత డెఫినేషన్ ఆఫ్ ద ముల్కీ అంటే డెఫినేషన్ ఏం తీసుకొచ్చారు అనేది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నిజామ్స్ సబ్జెక్ట్ లీగ్ అనేది ఫామ్ చేశారు. సో దాన్ని ముల్కీ లీగ్ 1995 అంటారు. అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది. తర్వాత మర్జర్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్ 1948లో చేశారు, మర్జ్ అయిపోయింది ఇండియాలో. సో దాని గురించి మనం చదువుకుంటాము. సో ఆ టైంలో ఎలా మర్జ్ అయింది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చదువుకుంటాము. తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీస్ అండర్ ద మిలిటరీ రూల్. తర్వాత వెల్లోడి టైంలో 1948 నుండి 1952కు వెల్లోడి పరిపాలనలో ఏం జరిగింది. తర్వాత వయలేషన్ ఆఫ్ ముల్కీ రూల్ అనేది ఎలా వయలేషన్ జరిగింది అనే ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మనం చదువుకుంటాము. ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత, ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఎలా ఉంది, సో ఆ టైంలో ఫార్మేషన్ ఆఫ్ ద పాపులర్ మినిస్ట్రీ, తర్వాత అండర్ బురుగుల రామకృష్ణారావు. సో మినిస్ట్రీ, ఆయన యొక్క పాపులర్ మినిస్ట్రీలో ఎవరెవరు ఉన్నారు. 1952లో ముల్కీ ఎడ్యుకేషన్ జరిగింది. సో దాని యొక్క ఎలా జరిగింది అనేది చదువుకుంటాము. తర్వాత డిమాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద లోకల్ పీపుల్కి, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాల గురించి ఎలా డిమాండ్ అనేది లోకల్ పీపుల్లో పెరిగింది. ఆ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది. తర్వాత ఈ ఇష్యూస్ని సద్దుమర్చడానికి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ అనేది ఇచ్చింది ఆ ఇన్సిడెంట్ తర్వాత 1953లో. దాని యొక్క రిపోర్ట్ ఏమి ఇచ్చింది అనేది చదువుకోవాలి. తర్వాత ఇనిషియల్ డిబేట్స్ అండ్ డిమాండ్స్ ఫర్ ద తెలంగాణ స్టేట్. సో తెలంగాణ స్టేట్కి అప్పుడు స్టార్టింగ్లో డిబేట్స్ ఏం జరిగాయి, డిమాండ్స్ ఏం కోరారు వాళ్ళు అనేది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎస్ఆర్సీ అనేది జరిగింది. అది ఫజల్ అలీ నేతృత్వంలో 1953లో. తర్వాత ద మెయిన్ ప్రొవిజన్స్ ఎస్ఆర్సీ రికమెండేషన్స్ ఏమి ఇచ్చింది. తర్వాత బిఆర్ అంబేద్కర్ యొక్క వ్యూస్ ఏంది ఎస్ఆర్సీ కమిటీ అంటే. ఎస్ఆర్సీ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో చిన్న చిన్న రాష్ట్రాలని మళ్ళీ విడగొట్టేసి మళ్ళీ పరిపాలన చేసుకోవడానికి అనేది. సో దాంట్లో అంబేద్కర్ వ్యూ అనేది ఏమి ఇచ్చారనేది చదువుకుంటాము. తర్వాత నెక్స్ట్ 1956లో ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్ ఫామ్ అయింది. సో అది హైదరాబాద్ స్టేటు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపేసి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. సో అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఒక ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం తీసుకొచ్చారు. సో దాని యొక్క ప్రొవిజన్స్ ఏంది, ఆ ప్రొవిజన్స్లో ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరెవరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు ఉన్నారు, ఇటు తర్వాత ఈ హైదరాబాద్ స్టేట్ నుండి ఎవరెవరు ఉన్నారు. సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరము. అదేవిధంగా తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఫామ్ అయింది. సో దాని యొక్క కమిటీలో ఎవరెవరు ఉన్నారు, కంపోజిషన్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా వయలేషన్ అయింది ఈ సేఫ్ గార్డ్స్ని పరిరక్షించడంలో. సో మైగ్రేషన్, సో కోస్టల్ ఆంధ్ర రీజియన్ నుండి సో మైగ్రేషన్ అనేది వలసవాదం అనేది జరిగింది. సో దానివల్ల ఏం అనేది నష్టం జరిగింది అనేది జరుగుతాం. 1970లో డెవలప్మెంట్ సినారియోలో తెలంగాణలో అగ్రికల్చరు, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్, మెడికల్లో ఎలా ఉంది పోస్ట్ 1970 తర్వాత అనేది మనం చదువుకుంటాము. సో నెక్స్ట్ నిరుద్యోగ సమస్య, అది ఎలా వయలేషన్స్ జరిగినాయి అనేది, ఆ సర్వీస్ రూల్స్ అనేవి, ఆరిజిన్ ఆఫ్ ద తెలంగాణ ఎజిటేషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ప్రొటెస్ట్ ఇన్ ద కొత్తగూడెం ప్రొటెస్ట్, తర్వాత అదర్ ప్లేసెస్లో ఎలా ఫాస్ట్ ఆన్ టు డెత్ బై ద రవీంద్రనాథ్ అనేది. తర్వాత 1969లో ఎజిటేషన్ ఫర్ ద సపరేట్ తెలంగాణ కోసం ఎలా ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. రోల్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్స్ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ జై తెలంగాణ మూమెంట్లో ఎలా పార్టిసిపేట్ చేశారనేది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా సమితి అనేది ఎలా ఫామ్ అయింది, అప్పుడు కోర్స్ ఆఫ్ దాని యొక్క మూమెంట్ ఏముంది, స్ప్రెడ్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ స్ప్రెడ్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ ఎలా స్ప్రెడ్ అయింది, మేజర్ ఈవెంట్స్ ఏమేమి జరిగాయి, తర్వాత లీడర్స్ ఎవరెవరు ఉన్నారు, పర్సనాలిటీస్, ఆల్ పార్టీ అకార్డు GO 36 ఏంటి, సపరేషన్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, 8 పాయింట్ అండ్ 5 పాయింట్స్ ఫార్ములా అనేది ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మనం చదువుకుంటాము. విధంగా మనకు 50 మార్కులకి క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్కుల్లో 50 మార్కులకి మనం చదువుకున్నాము, ఇంకా 100 మార్కులకి మనం చదువుకుందాము.
సో నెక్స్ట్ ఫేజ్ మొబిలైజేషన్ ఫేజ్ 1971 నుండి 1990 వరకు, ఇది 50 మార్కులకి కవర్ చేసుకుంటాము. 50 మార్కులకి కోర్టు జడ్జిమెంట్ ఆన్ ముల్కీ రూల్స్ మీద కోర్టు అనేది ఏమి జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత జై ఆంధ్ర మూమెంట్, తర్వాత అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో 1979లో. తర్వాత 6 పాయింట్ ఫార్ములా అనేది 1973లో తీసుకొచ్చారు. సో దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, తర్వాత ఆర్టికల్ 371D అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. 1975లో ఆఫీసర్స్ జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, GO 610 1985లో. సో దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి, ఏంటి వయలేషన్ జరిగింది, రియాక్షన్ అండ్ రిప్రజెంటేషన్ తెలంగాణ ఎంప్లాయీస్కి ఏం అన్యాయం జరిగింది, సో అలాంటి అనేది మనం ఇక్కడ చదువుకుంటాము. తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద నక్సలిజం అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది చదువుకుంటాము. కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి, తర్వాత ల్యాండ్లార్డ్స్ యాంటీ ల్యాండ్లార్డ్ అనేది మనకి జమీందారులకి యాంటీగా ఏమేమి స్ట్రగుల్స్ జరిగాయి, తర్వాత జగిత్యాల సిరిజిల్లాలో ఏమేమి ఉద్యమాలు జరిగాయి, తర్వాత నార్త్ తెలంగాణలో, తర్వాత రైతు కూలీ సంఘమ్స్, తర్వాత ఎలినేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, ఆదివాస రెసిడెన్సెస్, జంగిల్ జమీన్, సో ఇలాంటివన్నీ ఎక్కడ జరిగాయి ఏంటి గురించి మనం చదువుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 1980లో రీజనల్ పార్టీస్ ఏమేమి వచ్చాయి అంటే తెలుగుదేశం పార్టీ, ఆ ఛాలెంజెస్ పొలిటికల్గా, సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఫ్యాబ్రికేషన్లో ఏం జరిగింది, తర్వాత నోషన్ ఆఫ్ తెలుగు జాతి అండ్ సప్రెషన్ ఆఫ్ ద తెలుగు ఐడెంటిటీ, తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూ ఎకనామిక్ ఇన్ హైదరాబాద్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద తెలంగాణ అనేది, రియల్ ఎస్టేట్ ఎలా కంట్రిబ్యూషన్, కాంట్రాక్ట్స్, ఫైనాన్షియల్ కంపెనీస్, ఫిల్మ్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్, కార్పొరేట్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, తర్వాత డామినెంట్ కల్చరల్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ తెలంగాణ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎలా జరిగింది తెలంగాణ ఇంప్లికేషన్స్కి, తర్వాత డయాలెక్ట్స్, తర్వాత లాంగ్వేజ్ కల్చర్ అనేది ఎలా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ పాలసీ 1990లో ఏం తీసుకొచ్చారు, అదనే కాన్సిక్వెన్సెస్, ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ అనే ఇంబ్యాలెన్సెస్ ఎలా వచ్చినాయి, పొలిటికల్ పవర్, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, తర్వాత మాదిగ దండోరా, తర్వాత తుడుందెబ్బ మూమెంట్లు, తర్వాత అగ్రేరియన్ క్రైసిస్ అండ్ డిక్లైన్ ఇన్ ద హ్యాండిక్రాఫ్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సొసైటీ అండ్ ఎకానమీ అనేది గురించి మనం చదువుకుంటాము. సరే, అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ తర్వాత క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ, ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ జరిగాయి, డిబేట్స్ జరిగాయి, పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ఎఫర్ట్స్ జరిగాయి, తర్వాత ఎఫర్ట్ ఆఫ్ పాపులర్ ఇంట్రెస్ట్ ఎగ్నెస్ట్ ద రీజనల్ డిస్పారిటీస్, డిస్క్రిమినేషన్, అండర్ డెవలప్మెంట్ తెలంగాణ అనేది. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఇది మనం 50 మార్కులకి చదువుకుంటాము. సో నెక్స్ట్ టువార్డ్స్ స్టేట్ ఫార్మేషన్ 1991 నుండి 2014 వరకు మనకి ఎలా జరిగింది అనే దాని మీద 50 మార్కులకు మనం చదువుకుంటాము. ఇందులో పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అగెన్స్ట్ ద డిస్క్రిమినేషన్ గురించి ఎలా స్టార్ట్ అయింది పబ్లిక్ అవేకనింగ్ ఇంటెలెక్చువల్లో, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, తర్వాత ఆర్టికులేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ ఐడెంటిటీ అనేది దాని గురించి, తర్వాత ఇనిషియల్ ఆర్గనైజేషన్స్ ఏమేమి రైజ్ అయ్యాయి, ఇష్యూస్ ఏమేమి తీసుకొచ్చారు సపరేట్ తెలంగాణ కోసము, తర్వాత తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఫామ్ అయింది, తర్వాత తెలంగాణ ఐక్య వేదిక అనేది ఫామ్ అయింది, తర్వాత భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యార్థుల వేదిక, తర్వాత ఎఫోర్ట్స్ ఫర్ తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ హైలైట్స్ ఏమేమి ఇష్యూ చేశారు అనేది మాట్లాడుకుంటాము. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత టీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది 2001లో, తర్వాత దాని యొక్క పొలిటికల్ రీఅలైన్మెంట్ ఎలా జరిగింది, ఎలక్ట్రల్ అలయన్స్ అనేది 2004లో ఎలా ఉంది, లేటరల్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఏం జరిగింది, టీఆర్ఎస్ యూపీఏ అనేది, తర్వాత గిరిగిలాని కమిటీ గురించి, తర్వాత తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ అయింది, ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి 2009లో ఫామ్ అయింది, ఎలక్షన్ అలయన్స్, తర్వాత తెలంగాణ ఎలక్షన్ మేనిఫెస్టోలో అయింది, తర్వాత ఎజిటేషన్ అగెన్స్ట్ ద హైదరాబాద్ అండ్ ఫ్రీ జోన్ గురించి, డిమాండ్ ఆఫ్ ద సపరేట్ స్టేట్ ఫాస్ట్ ఆన్ టు డెత్ బై ద చంద్రశేఖర్ రావు, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ద పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ 2009 గురించి మనం చదువుకుంటాము. తర్వాత నెక్స్ట్ మనకు రోల్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అనేవి టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీస్, టీడీపీ, ఎంఐఎం, అదర్ పొలిటికల్ పార్టీస్ సచ్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, దళిత బహుజన సంఘమ్స్ అండ్ గ్రాస్ రూట్ మూమెంట్ ఆర్గనైజేషన్స్, అదర్ జాయింట్ యాక్షన్ కమిటీస్, పాపులర్ ప్రొటెస్ట్, సూసైడ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ. సో ఇవన్నీ మనకు తర్వాత నెక్స్ట్ మనకు కల్చరల్ రివాలిటీజం ఎలా జరిగింది తెలంగాణలో, సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అనేది తెలంగాణ మూమెంట్లో, సో లిటరసీ అనేది ఎలా ఫామ్ అయింది, ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్, రైటర్స్, తర్వాత పోయిట్స్, సింగర్స్, ఇంటెలెక్చువల్స్, ఆర్టిస్ట్, జర్నలిస్టులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అడ్వకేట్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, ఉమెన్, సివిల్ సొసైటీ గ్రూప్స్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్, క్యాస్ట్, తర్వాత కమ్యూనిటీస్ అండ్ అదర్ గ్రూప్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎజిటేషన్. సో వీళ్ళందరూ ఉద్యమంలో వీళ్ళందరి పాత్ర ఏంటి అనేది మనం చదువుకుంటాము.
ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ద మూమెంట్. సో మూమెంట్ అనేది ఇంటెన్సిఫై చేయడానికి ఇలా పాత్ర ఏంటి, తర్వాత ఫార్మ్స్ ఆఫ్ ద ప్రొటెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది, తర్వాత మేజర్ ఈవెంట్స్ ఏమేమి జరిగాయి, సకల జనుల సమ్మె, తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్ అనేవి మెయిన్గా ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ పార్లమెంట్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత యూపీఏ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ తెలంగాణ గురించి ఏం తీసుకున్నది, ఆల్ పార్టీ మీటింగ్లో యాంటోనీ కమిటీ ఏం చెప్పింది, తర్వాత స్టేట్మెంట్ ఆన్ ద తెలంగాణ బై ద సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే శ్రీకృష్ణ కమిటీ వేశారో ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, దాని యొక్క రికమెండేషన్స్ ఏంది అనేది, తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ అండ్ మరియు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అండ్ తెలంగాణ గురించి ఏం చెప్పారు, డిక్లరేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఇన్ పార్లమెంట్ అనేది ఎప్పుడు వచ్చింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనే చట్టాన్ని తీసుకొచ్చారు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు 2014లో మనకు తెలంగాణ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనకు ఒక 50 మార్కులకి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకుంటాము. సో దీనికి రిలేటెడ్గా మనం టాపిక్ వైజ్గా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సిలబస్ రెగ్యులర్గా చదువుకుంటూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుంటాము. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి జరగకుండా ఉండడానికి, మనం యాక్యురసీ పెంచుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. రోజు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మనం డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుందాము. సో అంతవరకు సెలవు.